వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. రాజు ఆజ్ఞకి భయపడని స్త్రీ. ఈ స్త్రీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ వినాల్సిన సందేశం. విశ్వాసము ఏ విధంగా ఉంటుంది, విశ్వాసం యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయి, విశ్వాసము క్రియలతో కూడినదైతే మనకు ఎటువంటి ఆశీర్వాదాలు వస్తుంది, దేవుడు మనల్ని ఎలా గొప్ప చేస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం. యాకోబు, ఇసాకు ట్విన్ కుమారులలో యాకోబు ఒకరు. ఇతనికి 12 మంది కుమారులు. 11వ వాడు యోసేపు. యోసేపుకు చాలా భక్తిపరుడు, జ్ఞానవంతుడు, కలల భావం చెప్పగలిగేంత మంచి నేర్పరితనం ఉన్నవాడు. ఇది వారి అన్నలకు ఇష్టం లేదు. అతన్ని బాగా అసహించుకునేవారు. ఒకసారి సందర్భంలో అతన్ని కొట్టారు బాగా. అతన్ని షర్ట్ను తీసి పడేసి అతన్ని బాగా కొట్టి గొంతులో వేసి చంపేద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత అతన్ని బయటికి తీసి ఆ దారిలో పోతున్న ఇష్మాయిలీయులకు తన అన్నలు అమ్మేస్తారు. తన తండ్రి అయిన యాకోబుతో నీ ముద్దుల కుమారుడు చనిపోయారు అని అబద్ధం చెప్తారు. సో యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్తాడు. అక్కడ పోతీఫరు ఆ సంతలో అంగడిలో ఉన్న యోసేపును బానిసగా కొనుక్కొని తన ఇంటికి తీసుకువెళ్తాడు. తన ఇంటిలో పెంట పని, ఇంటి పని, ఇటుకల పని, మట్టి పని, ఇలాంటి వెట్టి చాకిరీ చేపిస్తూ ఉంటుంటారు. ఆ వెట్టి చాకిరీ చేస్తున్న క్రమంలో అక్కడ కూడా యోసేపు చాలా నమ్మకత్వంగా ఉంటారు. సో ఉంటున్న క్రమంలో కొంచెం ప్రమోషన్ పెరిగి ఇంటి వరకు వెళ్తాడు. తన ఇంటిలో ఒక మంచి పనివాడిగా ఒక మేనేజర్ స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో ఆ పోతిఫర్ యొక్క భార్య యోసేపుపై మనసు పడేసుకుంటుంది. అతనితో శృంగారం చేయాలని, అతనితో పాపం చేయాలని ఆశపడుతుంది. కానీ యోసేపు అటువంటివి ఎంకరేజ్ చేయడు. ఒకసారి బలవంతంగా యోసేపుని అనుభవించాలని అనుకుంటున్నప్పుడు యోసేపు అక్కడి నుంచి పారిపోతే ఆ పోతిఫర్ భార్య రివర్స్ అటాక్ చేస్తుంది. యోసేపే నన్ను బలాత్కారం చేయబోయాడని చెప్పటంతో యోసేపు జైల్లో పడతాడు. జైల్లో పడిన తర్వాత ఆ జైల్లో కొన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల పైన ఉన్న తర్వాత ఒకరోజు ఫరో అంటే ఈజిప్ట్ రాజు అయిన ఫరోకి ఒక కల వస్తుంది. ఆ కలభావము చెప్పటానికి జైల్లో ఉన్న యోసేపును పిలుస్తారు. ఆ కలభావం చెప్పటంతో రాజుగారు యోసేపును మెచ్చుకొని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా అతన్ని చేస్తారు. ఆ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినప్పుడు దాదాపు 7 సంవత్సరాలు విస్తారమైన పంటను అతను సమకూర్చి ఐగుప్తుని పెద్ద ధనాగార దేశంగా మార్చినప్పుడు ఆ తర్వాత 7 సంవత్సరాలు ప్రపంచం మొత్తం కరువు వస్తుంది. ఈ కరువు కాలంలో కనాన్లో నివసిస్తున్న యాకోబు గారి కుటుంబం కూడా కరువు కోరలో చిక్కుకొని ధాన్యం లేక ఇబ్బంది పడుతుంటుంది. ధాన్యం కోసం ఐగుప్తులోకి యోసేపు దగ్గరికి వచ్చిన వాళ్ళ అన్నల్ని గుర్తుపట్టిన యోసేపు వాళ్ళకి ధాన్యం ఇచ్చినట్టే ఇచ్చి వారి నాన్నని, వారి తమ్ముడిని తీసుకురమ్మంటాడు. ఆ తర్వాత తీసుకొస్తారు. ఆ తర్వాత విస్తారమైన సంపద లేకపోతే విస్తారమైన ధాన్యం ఐగుప్తులో ఉంది కాబట్టి యాకోబుని ఇక్కడికే పిలిపించుకోవాలని యోసేపు అనుకుంటాడు. దానికి సమ్మతి తెలిపిన యాకోబు దాదాపు 70 మంది తన కుటుంబ సభ్యులతో ఐగుప్తు దేశంలోకి వలస వెళ్తాడు. యాకోబు అక్కడ గోషాను అనే ప్రాంతంలో, అంటే నైలు నది ప్రాంతంలో, గోషాను అనే ప్రాంతంలో వారికి యోసేపు అక్కడ నివాసం ఏర్పాటు చేస్తాడు. ఆ 70 మంది అక్కడ గొర్రెలు కాచుకుంటూ వారు ఆ నైలు నది ఆ పచ్చిక బయళ్ళ ప్రాంతంలో, గోషాను అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. సో అలా జరుగుతుంది. 110 సంవత్సరాలు యోసేపు బతికినంత కాలం ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. సో చక్కటి పరిపాలన అందించారు. సో వాళ్ళ కుటుంబానికి పెద్ద ఎటువంటి లోటు లేదు. సో యోసేపు చనిపోయిన తర్వాత, ఆ ఫరో చనిపోయిన తర్వాత, ఆ యోసేపు ఎరగని ఒక రాజు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీలు, యాకోబు సంతానం ఏంటి ఇలా పెరిగిపోతున్నారు అని ఆలోచించి వారిని బానిసలుగా చేసుకొని, వారిని ఎదగనివ్వకుండా చేసి, వారిని ముప్పు తిప్పలు పెట్టి వెట్టి చాకరీ చేపించి వారిని బానిసలుగా చూస్తారు. అలా బానిసలుగా ఆ దేశంలోనే, ఆ గోషాను ప్రాంతంలోనే మగ్గిపోతూ ఉంటారు. ఇలా 430 సంవత్సరాలు, దాదాపు
430 years వాళ్ళు బానిసత్వంలోనే బ్రతుకుతూ ఉంటారు. ఈ సందర్భంలో వీళ్ళు విస్తారంగా లక్షల కొద్దీ ప్రజలు విస్తరిస్తున్నారని ఫరో, ఐగుప్తు దేశ ఫరో వీరి మగ సంతానము పెరగకూడదని, మరి ఎవరైతే మగ సంతానం పుడుతుందో, పురిట్లో ఎవరైతే మగ సంతానం పుడుతుందో వారిని చంపేయమని రాజాజ్ఞగా చెప్తారు. ఆ మంత్రసాలకు చెప్తారు, ఆ భటులకు, ఆ సెక్యూరిటీ అంటే సోల్జర్స్ ఉంటారు వాళ్ళందరికీ చెప్పడంతో ఏ ఇంట్లో మగపిల్ల పుట్టిన వెంటనే చంపేయమని ఆజ్ఞ జారీ చేస్తారు. ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజలలో. సో ఈ సందర్భంలోనే యొకెబెదు ఆమ్రాము, యొకెబెదు అంటే తల్లి, ఆమ్రామ్ అంటే తండ్రి. సో వారికి అప్పటికి 2 సంతానం ఉంటుంది. పెద్దవాడు అహరోను, తర్వాత మిరియాం, ఆడపిల్ల మిరియాము ఉంటుంది. సో 3వ సంతానంగా ఒక బాబు పుడతాడు. ఈ బాబు పుట్టే టయానికి ఆ దేశంలో మగపిల్లవాడు పుడితే చంపేయాలనే నిబంధన, ఒక రాజాజ్ఞ తీసుకొస్తారు. అయితే మోషే పుట్టినప్పుడు ఆ బాలుడు సుందరుడై ఉండి చూసి ఆమ్రాము, యొకెబెదు ఒకటి ఆలోచిస్తారు. ఈ బాబు చాలా బాగున్నాడు, ఇతన్ని మనం ఉంచుకుందాం, చాదుకుందాం, ఇతను దైవ కార్యం నెరవేర్చేలాగా ఉన్నాడు, ఇతన్ని చంపొద్దు అని చెప్పి 4 అంటే వారిద్దరి పిల్లలు, భార్య, భర్త ఇతన్ని దాచిపెడదాం పక్క వాళ్ళకి వీళ్ళకి తెలియకుండా అని చెప్తారు. దాచిపెడతారు. చాలా కష్టపడి దాచిపెట్టి ఒక 3 నెలల పాటు వాళ్ళు దాచిపెడతారు. కానీ బయటికి పొక్కనివ్వడం అంత ఈజీ కాదు. సో పక్కిళ్ళకి తెలిసిన ప్రాబ్లం అవుతుంది, బయట సోల్జర్స్ ఉంటారు వాళ్ళకి తెలిసిన ప్రాబ్లం. సరే ఇలా ఎక్కడ తెలిసినా మరి ఆ చిన్నపిల్లవాడైన మోషన్ చంపడమే కాదు, యొకెబెదు, ఆమ్రాము, అహరోను, మిరియాము కూడా ఇబ్బంది వస్తుంది. వారిని కూడా చంపేసే అవకాశం. ఎందుకంటే మమ్మల్ని మోసపురిచి మగపిల్లవాడు పుడితే చెప్పకుండా దాచావన్నట్టుగా వీళ్ళు కూడా చంపే అవకాశం ఉంది. సో ఒక 3 నెలలు అయితే కష్టపడి దాచారు. ఆయన ఏడుపు వినపడకుండా, పక్కవారికి తెలవకుండా, వారు 4 ఒకే మాట మీద ఒకే కట్టుగా ఉండి వారు 4 దాచగలిగారు. కానీ 3 నెలల తర్వాత దాచలేకపోయారు. అప్పుడు యొకెబెదు ఒక ఆలోచన చేస్తుంది, ఒక విశ్వాసంతో ఆలోచన ఏం చేస్తుందంటే, నైలు నది ప్రాంతంలో జమ్ము ఎక్కువగా ఉంటుంది. ఆ జమ్ము తీసుకొచ్చి ఎండబెట్టి ఆ జమ్ముతోటి ఒక బుట్ట లాంటిది తయారు చేస్తారు. బంకమట్టి తీసుకొచ్చి బంకమట్టి దానికి అలికినట్టుగా చేస్తుంది. సో అక్కడ కీలు దొరుకుతుంది. కీలు దొరికినప్పుడు అంటే మనం ఒక బంక లాంటి పదార్థం, సో స్టిఫ్గా ఉంటుంది. అంటే నీళ్లు అందులోకి, ఆ బుట్టలోకి జారిపోకుండా, నీళ్లు అందులోకి ప్రవహించకుండా ఒక కీలు లాంటిది ఆ రంధ్రాలన్నింటికి పూసి చక్కగా ఒక బుట్ట తయారు చేసి, ఎక్కడైతే ఈ నైలు నదికి జలకాలాడటానికి, స్నానం చేయడానికి ఫరో కుమార్తె తన చెలికత్తలతో తనకున్న సెక్యూరిటీతో వస్తూ ఉంటుంది. సో వస్తూ ఉన్న సంగతి యొకెబెదుకు తెలిసి, ఈ బిడ్డ చావకూడదు, ఈ మోషే చావకూడదు, మన దగ్గర ఉంటే ఖచ్చితంగా చస్తాడు, ఈ ఫరో కుమార్తె గనక ఈ బిడ్డను చూస్తే ఖచ్చితంగా ఆమె కనికరించబడుతుంది, ఈమె చదువుకుంటుంది, కాబట్టి ఆమెకు తెలిసేలా ఒక ప్లాన్ వేద్దామని చెప్పి 4 ఒక ప్లాన్ వేసి ఆ బుట్ట తయారు చేసి, ఆ బుట్టలో మోషేని, చిన్న 3 నెలల బాబును ఉంచి, ఎక్కడైతే వారు స్నానం చేయడానికి వస్తారో, ఒక మెట్ల దగ్గర ఉంటుంది కదా, స్నానం చేయడానికి వస్తారో, ఆ స్నానం చేసే కొద్ది దూరంలో జమ్ము ఉంటుంది. ఆ జమ్ము మధ్యలో, అంటే కొట్టుకొని పోకుండా, నైలు నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, కొట్టుకొని పోకుండా జమ్ములో అది ఉండేటట్టుగా నాచు దగ్గర ఆ బాబును, మోషేను పెట్టి ఆ మిరియాము దాన్ని చూడమని చెప్తున్నప్పుడు వాళ్ళ ప్లాన్ ఫలించింది, వాళ్ళ పథకం ఫలించింది. సో ఫరో కుమార్తె వస్తుంది. ఫరో కుమార్తె వచ్చినప్పుడు ఆ మోషే ఆ బుట్టలోంచి ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపు వినపడి 2 భటులు వెళ్ళి ఆ బుట్టను తీసుకొచ్చినప్పుడు ఆ మోషేను చూడగానే నిజంగా ఫరో కుమార్తెకి కనికరం పుడుతుంది. సో ఆ బాబుని తన కుమారుడిగా ఉంచుకోవాలన్నట్టుగా ఆమెకి ఇష్టం ఏర్పడుతుంది. సో ఎలా అని అన్నప్పుడు మిరియాము ఫాలో అవుతుంది కదా, మిరియాము వెళ్ళి ఈ బిడ్డను పెంచడానికి ఒక దాదీని, లేకపోతే ఒక వ్యక్తిని, ఒక స్త్రీని, హెబ్రీలైన స్త్రీని తీసుకురా అన్నప్పుడు, మాకు కూడా అదే కావాలి, వెళ్ళి తీసుకురా అన్నప్పుడు ఆ మిరియాము, అంటే పథకం ముందుగా వాళ్ళు అమలు చేశారు కదా, వెళ్ళి వాళ్ళ సొంత మమ్మీనే తీసుకొచ్చిగో ఈమె ఈ బిడ్డను సాదే అవకాశం ఉంది, చావుతుంది అన్నప్పుడు ఆ ఫరో కుమార్తె
యొకోబేదుకు ఆ బాబుని అప్పగించి, నా కొరకు ఈ బాలుని పెంచు, ఈ బాబుని పెంచు, చక్కగా పెంచు, పాలిచ్చి పెంచు, పెంచినందుకు నీకు నెల నెల జీతం ఇస్తాము, నీకు భత్యం ఇస్తాము, జీతం ఇస్తాము, చక్కగా పెంచు, ఈ బాబు మీదకి ఎవరు రారు, ఈ బాబు మగపిల్లవాడైనప్పటికీ ఎవరు చంపకుండా నేను చెబుతానని చెప్పినప్పుడు చాలా సంతోషం. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. 3 నెలల పాటు వారు కాపాడుతారు. ఆ తర్వాత కాపాడలేక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో కలిగిన వ్యక్తులుగా నలుగురు ఒక ప్లాన్ వేసి ఆ జమ్ములో ఆ పెట్టె తయారు చేసి ఆ జమ్ములో ఉంచి ఆ నాచు దగ్గర వచ్చి ఆ ఫరో కుమార్తె చూసేలా ప్లాన్ చేశారు. మిరియాము వెళ్ళి యొకోబేదుని తీసుకురావటం, యొకోబేదు దగ్గరికి మళ్ళీ ఆ చిన్న బాబు 3 నెలల బాబు మోషే వెళ్ళటం, అక్కడ పాలు విడిచి వరకు దాదాపు కొంతమంది 7-8 సంవత్సరాలు అంటారు, కొంతమంది 10 years అంటారు చరిత్రకారులు. ఏదేమైనా 10 years లోపు వరకు మోషే తన తల్లిదండ్రుల దగ్గర 3వ కుమారుడిగా, అంటే 3వ సంతానంగా అక్కడ పెరిగాడు. ఇది మనకు నిర్గమకాండం 2వ అధ్యాయంలో జరిగిన స్టోరీ, చరిత్ర. నీళ్ళ నుంచి తీయబడ్డాడు కాబట్టి అతనికి మోషే అని ఫరో కుమార్తె పేరు పెడుతుంది. ఎంత గొప్ప పేరు. అయితే రాజాజ్ఞకు భయపడకుండా మోషేను దాచిపెడుతుంది యొకోబేదు తల్లి. యొకోబేదు మాటకు ఆమ్రాము తన భర్త సమ్మతి తెలియజేశాడు. పెద్ద కుమారుడు అహరోను ఆ విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా 3 నెలల పాటు దాచుకున్నాడు. మిరియాం అయితే పెద్ద యాక్షన్, అంటే పెద్ద నటన, ఇంట్లో కుమారుడునన్న సంగతి, చిన్నబాబునన్న సంగతి కూడా బయట ఎవరికి చెప్పకుండా ఆ బిడ్డను కాపాడుకోవడానికి తిరిగి ఎంత ప్లాన్ చేసిందో మనం చూస్తాం. ఇది ఎక్కడ అంటే ఒక విశ్వాసముతో ఆ బిడ్డని పెంచుకున్నారు, 3వ బిడ్డను చంపేయకుండా. ఆ విశ్వాసానికి తగ్గట్టుగా జమ్ము తీసుకొచ్చారు, బుట్ట నల్లారు, బంకమట్టి తీసుకొచ్చారు, కీలు తీసుకొచ్చారు. ఇదంతా ఒక పథకం ప్రకారం చేశారు. నైలు నదిలో సుడిగుండాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆ బుట్ట కనుక పారే నీళ్ళల్లో పెడితే ఖచ్చితంగా సుడిగుండంలో చిక్కుకొనిపోయేవాడు. అలాగే నైలు నదిలో అంట మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి. మొసళ్ళు తినకుండా చాలా చక్కగా ఆ నాచు దగ్గర ఆ జమ్ములో ఆ బాబుని పెట్టడం జరిగింది. ఇదంతా ఒక ప్లాన్, అంటే ఒక విశ్వాసం ఎప్పుడైతే వారికి వచ్చిందో ఆ విశ్వాసానికి తగ్గ క్రియలను చేశారు. జమ్ము తీసుకొచ్చి, అంటే ఇదొక ఇదా అండి అంటే అవును. అంటే ఎవరికి తెలవకుండా ఆ జమ్ము తీసుకొచ్చి దాన్ని కీలు పూయటం, బంకమట్టి పూయటం, చక్కగా ఒక పథకం ప్రకారం ఆ ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడే దాన్ని అక్కడ పెట్టడం. ఇదంతా ఒక క్రియలు కలిగిన విశ్వాసము క్రియలు లేకపోతే మృతం అంటాం కదా. ఎప్పుడైతే క్రియలు కలిగిన విశ్వాసం ఉంటుందో అది జీవాన్ని ఇస్తుంది. మోషే చావకుండా జీవాన్ని ఇచ్చింది. ఎందుకు? విశ్వాసము క్రియలు కలిగితే అది జీవము, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము. ముసళ్ళు తినకుండా, సుడిగండాల్లో చిక్కుకోకుండా ఒక విశ్వాసముతో ఆ బుట్టను అక్కడ పెడతారు. ఆ ఫరో కుమార్తె వెళ్ళి తీసుకుంటుంది. మొదట 3 నెలలు రాజాజ్ఞకు భయపడకుండా బాబుని దాచిపెట్టిన అదే యొకోబేదు ఆ తర్వాత ఒక విశ్వాసంతో ఆ బాబుని ఫరో కుమార్తె వరకు తీసుకొస్తారు. అయితే మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత 80 సంవత్సరాలకు మళ్ళీ బ్యాక్ వచ్చి మోషే తల్లి యొకోబేదు ఏదైతే కలలు కన్నదో ఆ కలను సాకారం చేసే కొడుకుగా మోషే ఉంటాడు. చిన్నప్పుడు అతన్ని ప్రాణం ఒక్కటే కాపాడింది యొకోబేదు. కానీ మోషే కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడి అక్కడి నుంచి బయటపడేసి వాగ్దాన దేశమైన ఆ కనానుకు తీసుకొచ్చి అనేక మందికి తరతరాలకు చెరగని ఆస్తిని వాళ్ళకిచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చి అక్కడికి తీసుకువెళ్ళే విధంగా మోషేను తీసుకొచ్చాడు. మోషే చిన్నప్పుడు పాలు విడిచేటప్పుడు తీర్చిదిద్దిన ఆ యొక్క లక్షణాలే మోషే నాయకత్వపు లక్షణాలుగా తీసుకొచ్చాడు. చిన్నప్పుడు కాపాడిన ఆ బాబే ఆ ఇశ్రాయేలు జనాంగానంతటిని కాపాడటానికి ఒక నాయకుడిగా, నావికుడిగా వచ్చాడు. చూడండి దేవుడి సంకల్పం. నీ విశ్వాసం కలిగి ఉంటే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ఆనాడు యొకోబేదు విశ్వాసము కలిగి ఉంది, గొప్ప కార్యాలు చూసావు. ఆమె గొప్ప కార్యాలు చూడటమే కాదు,
అంటే తన బిడ్డ తన దగ్గరకు వచ్చి పాలు విడిచే వరకు తన దగ్గరే పెరగటం, చక్కగా తర్వాత 30 సంవత్సరాల పాటు రాజమందిరంలో అనేక విలువిద్యలు, అనేక తత్వశాస్త్రాలు నేర్చుకొని రాజు అయ్యే క్రమంలో ఉండటం, ఆ తర్వాత 40 సంవత్సరాలు హిత్రో దగ్గర ఉండటం, ఆ తర్వాత 80 సంవత్సరాలకు మళ్ళీ ఐగుప్తు దేశానికి వచ్చి ఫరోతో యుద్ధం చేసి ఆ ఇశ్రాయేల్ ప్రజలను, కొన్ని లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిపించడం, ఇదంతా ఒక మ్యాసివ్ హిస్టరీ. ఈ హిస్టరీకి కారణం యాకోబు చూపిన విశ్వాసం. ఈరోజు నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, నీ ద్వారా కానీ ఆశీర్వాదాలు చూడాలన్నా, విస్తరించబడాలన్నా క్రియలు కలిగిన విశ్వాసం కావాలి. నీ విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఎప్పటికీ వర్ధిల్లదు. ఎక్కడ వేసిన గొంగలు కానీ అట్టే ఉంటుంది. ఎప్పుడైతే నీ విశ్వాసానికి క్రియలు తోడవుతాయో అప్పుడు అది నీకే కాదు, నీ కుటుంబానికి, నీ సమాజానికి, అలాగే ఆ క్రైస్తవ సమాజానికే కాదు, ప్రతి సమాజానికి అదొక వస్తువుగా ఉండి అనేక మంది దీవెనకరంగా అది మారబోతుంది. విశ్వాసం చూపించు. భయపడబాకు. చిన్న చిన్న వాటికి భయపడబాకు. అదిరిపోమాకు. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, శోధన వచ్చిందని, వేదన వచ్చిందని, అపవాది ఎదిరిస్తున్నాడని, అపవాది కొంగతీస్తున్నాడని భయపడబాకు. రాజాజ్ఞకే భయపడని యాకోబు ఎంతో గొప్ప విశ్వాసంతో ఆ బిడ్డను కాపాడింది, ప్రతిఫలం దక్కింది. ఈరోజు నువ్వు చిన్న శ్రమకే, చిన్న బాధకే, చిన్న ఇరుకుకే, చిన్న ఆర్థిక సమస్యలకే, చిన్న అనారోగ్యానికే భయపడితే ఇక నీ విశ్వాసం ఏమవుతుంది? మృతం అవుతుంది. ఈరోజు విశ్వాసం చూపించు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. 3 నెలలు గట్టిగా పట్టుకుంది, ఒక మంచి పథకం వేసింది, గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. ఈరోజు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. విశ్వాసాన్ని ప్రోధి చేసుకో. ఆ విశ్వాసము నిన్ను కాపాడుతుంది, నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది, ఆశీర్వాదాలకు నిలయంగా నిన్ను మారుస్తుంది. అట్టి ఆశీర్వాదాలకు కర్తగా నిన్ను దేవుడు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.